అందరికీ నమస్కారం. మన ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదములు. ఈరోజు మనం సాక్షాత్తు పార్వతీదేవి చేసిన 16 సోమవారాల వ్రతం గురించి తెలుసుకుందాం. ఈ పూజ ఎలా చేయాలి, పూజా విధానం, నియమాలు, దాని యొక్క ఫలితాలు, అసాధ్యం కానిది కూడా సుసాధ్యం అవుతుంది. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ వ్రతం చేస్తున్నట్లయితే ఎన్నో సోమవారం వ్రతంలో ఉన్నారో కామెంట్ చేయండి. మీ జీవితం అగమ్య గోచరంగా మారిందా? ఏ పని తలపెట్టినా అపజయమే ఎదురవుతుందా? పెళ్లిపీటల దాకా వచ్చిన సంబంధం ఆగిపోతున్నాయా? లేక తీరని అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయా? కంటికి కనిపించని కన్నీటితో గుండె బరువెక్కిపోతుంటే దిగులు పడకండి. ఆదిదేవుడున్నాడు, ఆపద్బాంధవుడున్నాడు. మీ కష్టాలు, కన్నీళ్లు ఆ పరమేశ్వరుడి పాదాల చెంత చేరవేసి అద్భుతమైన మార్గమే ఈ 16 సోమవారాల వ్రతం. ఇది సామాన్యమైన పూజ కాదు. సాక్షాత్తు ఆ జగన్మాత పార్వతీదేవి పరమశివుడి అనుగ్రహం కోసం ఆచరించిన మహిమాన్విత వ్రతం. నమ్మకంతో ముందడుగు వెయ్యండి. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు ఒక దారి దొరుకుతుంది. ఆ బోలాశంకరుడి అనుగ్రహం ఎలా పొందాలో సూటిగా తెలుసుకుందాం. ముందుగా గట్టి నమ్మకం కావాలి. ఏదైనా ఒక నెలలో అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్షపు మొదటి సోమవారం నాడు ఈ వ్రతాన్ని మొదలు పెట్టండి. శ్రావణ మాసం లేదా కార్తీక మాసం అయితే మరీ శ్రేష్టం. ఉదయాన్నే స్నానం చేసి దేవుడి ముందు నిలబడి మీ మనసులోని కోరికలను స్పష్టంగా ఆ స్వామికి చెప్పుకోండి. ఏ మహాదేవా, నా కష్టం తీర్చు, నా కోరిక నెరవేర్చితే నేను అత్యంత భక్తి శ్రద్ధలతో 16 వారాల పాటు ఉపవాసం ఉండి 17వ వారం ఉద్యాపన చేస్తాను అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. ఆ సంకల్పమే మీ విజయానికి తొలిమెట్టు. ఇప్పుడు పూజా విధానం చాలా ముఖ్యం. శ్రద్ధగా వినండి. ఈ వ్రతంలో శివయ్యకు అభిషేకం, బిల్వదళాలతో అర్చన ఎంత ముఖ్యమో నైవేద్యం అంతకంటే ముఖ్యం. ఈ వ్రతానికి ప్రత్యేకమైన ప్రసాదాన్ని మీ చేతులతోనే తయారు చేయాలి. గోధుమ పిండిని స్వచ్ఛమైన ఆవు నేతితో వేయించి దానికి తగినంత బెల్లం కలిపి ప్రసాదాన్ని సిద్ధం చేయాలి. అరటి పండ్లు లేదా ఇతర పండ్లు వాడకూడదు. కేవలం గోధుమ పిండి ప్రసాదమే శ్రేష్టం. ఇక్కడే అసలైన నియమం ఉంది. మీరు తయారు చేసిన ఈ ప్రసాదాన్ని 3 సమాన భాగాలుగా చేయాలి. మొదటి భాగం ఆ రుద్రుడికి నివేదన చేయాలి. రెండవ భాగం అక్కడికక్కడికే ముత్తైదువులకు కానీ, చిన్న పిల్లలకు కానీ లేదా భక్తులకు కానీ పంచాలి. మూడవ భాగం పూర్తయిన తర్వాత మీరు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. ఇది ఈ వ్రతంలోని పాటించవలసిన ఖచ్చితమైన నియమం. పూజలో భాగంగా 16 సోమవారాల వ్రత కథను తప్పక చదవాలి. ఆ కథను వినదే, చదివినదే వ్రతం సంపూర్ణం కాదు. కథ వింటున్నంతసేపు అక్షింతలు చేతిలో ఉంచుకొని చివరిలో స్వామిపై వేసి నమస్కరించుకోవాలి. భక్తులారా, వ్రతం అంటేనే నియమనిష్టలు. ఈ 16 వారాలు మీ మనస్సు, శరీరం ఆ దేవుడికే అంకితం. ఇప్పుడు ఉపవాసం. సాధ్యమైనంత వరకు పగలు ఉపవాసం ఉండాలి. సాయంత్రం పూజ ముగిసిన తర్వాత ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకొని మనం స్వామికి నివేదించిన గోధుమ పిండి ప్రసాదాన్ని మరియు సాత్విక ఆహారాన్ని అంటే ఉప్పు కారం లేనిది భుజించాలి. ప్రవర్తన. బ్రహ్మచర్యం తప్పనిసరి. ఎవరినీ దూషించకూడదు, కోప్పడకూడదు. నోటి నుంచి వచ్చే ప్రతి మాట సత్యమై ఉండాలి. మనసులో నిరంతరం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మారుమోగుతూ ఉండాలి. ఒకవేళ మధ్యలో స్త్రీలకు ఆటంకం నెలసరి కలిగితే ఆ వారం వదిలేసి తరువాతి వారం కొనసాగించాలి. లెక్క మాత్రం 16 వారాలు తప్పక పూర్తి కావాలి. ఇలా 16 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసిన తర్వాత 17వ సోమవారం ఉద్యాపన చేయాలి. ఆ రోజు స్వామివారికి విశేష పూజ చేసి 5గురు దంపతులకు, ముత్తైదువులకు తాంబూలం, వస్త్రాలు సమర్పించి అన్నదానం చెయ్యాలి. నమ్మండి, ఎవరైతే ఈ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అంతులేని అప్పుల బాధలను విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక రోగాలు మంచులా కరిగిపోతాయి. కళ్యాణ గడియలు దగ్గర పడతాయి. వంశాభివృద్ధి కలుగుతుంది. ఆ పరమేశ్వరుడి చల్లని చూపు మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరెందుకు ఆలస్యం? వచ్చే సోమవారమే ఈ శుభగడియ అనుకోండి. మీ కష్టాలను ఆ శివయ్య పాదాల దగ్గర వదిలేయండి. ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని 10 మందికి తెలియజేయండి. ధర్మ ప్రచారాల్లో భాగస్వాములు కండి. అందరి కోరికలు తీరాలని, అందరూ సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమ శివాయ.